హలో అండి, వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే జొన్న గట్క చేస్తున్నాను. ఈ జొన్న గట్క తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని ప్రోటీన్స్ అందుతాయి. ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను. జొన్నలను బాగా కడిగి నానబెట్టాను. ఒక 1 అవర్ నానబెట్టాను. నానబెడితే తొందరగా అవుతుంది. నానబెట్టిన జొన్నలని రవ్వలాగా మిక్సీ పట్టి అందులో వాటర్ పోసాను. నేను జొన్న గట్కని అటికలో చేస్తున్నాను. ఈ అటిక నేను మొన్న ఉగాది పండగకి పచ్చడి కోసం కొనుక్కొచ్చాను. ఇప్పుడు ఈ అటికలో 1 గ్లాస్ జొన్నలు వేసాను కదా, 1 గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పోసి మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. గట్కకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న జొన్న రవ్వ పోసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి బాగా. జొన్న గట్క నేను అటికలో చేస్తున్నాను. ఇది చేయడానికి చాలా టైం పట్టింది. అదే కుక్కర్లో చేస్తే చాలా తక్కువ టైం పడుతుంది. కానీ ఇందులో చేస్తేనే కదా మంచిగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఈరోజు టిఫిన్కి జొన్న గట్కే చేస్తున్నాను. టిఫిన్ ఏమీ చేయలేదు. జొన్నలు మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఇది తినడం వల్ల త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆకలి కూడా వేయదు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జొన్న గట్క తినడం వల్ల కీళ్ళ నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ జొన్న రవ్వలో గోధుమ రవ్వ వేసి కూడా ఉప్మాలాగా కూడా చేసుకోవచ్చు. ఇందులో పెరుగు వేసుకొని తినొచ్చు, సాంబారు పోసుకొని తినొచ్చు, కర్రీ కూడా వేసుకొని తినొచ్చు, పచ్చడి కూడా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ జొన్న గట్క సమ్మర్లో తింటే శరీరం చల్లబడుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది తింటే గుండె సమస్య రాకుండా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. జొన్న గట్క తింటే షుగర్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ.